హాయ్ అండి, కంచి పట్టు శారీ దాని మీద మనం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను శారీ చూపిస్తాను, దాని డీటెయిల్స్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు బ్లౌజ్ డీటెయిల్స్ చెప్తానండి, ఓకేనా. ఇదిగోండి శారీ అయితే ఇది ఏంటి అంటే కంచి పట్టు అనమాట, ప్యూర్. ఇది ఏంటి అంటే కస్టమర్ వాళ్ళు కంచి వెళ్ళి తీసుకొచ్చారండి. శారీ చూసారా, అసలు నిజంగా ప్యూర్ పట్టండి. నేను అంటే ఏంటి నిజంగా కంచి వెళ్తే ఒకవేళ మనకి ప్యూర్ ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది కదా. చూసారు కదా, నేను అక్కడికి వెళ్ళి ఎలా తెచ్చుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఎవరైనా ఒకవేళ పెళ్ళికి కానీ ఎక్కువ శారీస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కంచి అంటే ప్యూర్ పట్టు తీసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో పెట్టానండి. వీలైతే లింక్ కూడా ఇస్తాను. నేను ఇది పెళ్ళికి సంబంధించింది అనమాట, పెళ్లి కూతురుదండి. అయితే నేను శారీలో బ్లౌజ్ అయితే ఇదిగో, శారీలో బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి, అందరికీ తెలుసు కదా. దీని మీద నేనేమి వర్క్ చేయలేదు. ఈ శారీలో బ్లౌజ్ అయితే పక్కకు తీసేసాను. శారీ అంతా కూడా మిక్సెడ్ అనమాట. శారీ మొత్తము కూడా పికాక్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని మీద మనం ఏం చేసాము అంటే రా సిల్క్ పట్టు అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇదిగో ఇలా హ్యాండ్స్కి అయితే టాసిల్స్ వేసాను, చూసారు కదా. ఇదిగోండి టాసిల్స్ వేసి ఏంటంటే ఆల్ ఓవర్ చేశానండి కంప్లీట్గాను. మొత్తం ఇది అంతా బీడ్స్ అనమాట, జర్దోస్తి. ఇదిగోండి ఇదైతే గోల్డ్ జర్దోస్తి. దీనికి సంబంధించి నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను, స్టిచ్చింగ్ అయిన తర్వాత పెడతాను అనేసి అన్నాను కదా. ఇప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. పికాక్స్ వచ్చినాయి కదా, సో అందుకని పికాక్స్ అండి. ఇది ముడికుట్టు చూసారా, ఇది ఈ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇదంతా కూడా ఎక్కువ టైం టేకన్ ప్రాసెస్ అనమాట, బాగా ఎక్కువ. ఇక్కడ కింద పైన కూడా చూసారా ఇలా హ్యాంగింగ్స్ అయితే వేయించాను. ఇది వర్క్ చేసి నేను చాలా రోజులు అవుతుందండి. బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి బ్యాక్ ఇక్కడ కూడా టాసిల్స్ వేయించాను. ఇక్కడైతే నెట్ మీద చేయించాను, నెట్ మీద మనం ఇలా ఇలా వర్క్ అయితే చేయించాను, కిందకి ఇలాగా వేలాడేటట్టుగా అనమాట. ఇక్కడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొత్తం దీని చుట్టూరు మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా వర్క్ అండి. ఇదంతా జర్దోస్తి తోటి సిల్వరు కట్ బీడ్స్ ప్రతిదీ ఉంటుందండి. నాట్ వర్క్ ఉంది, ముడి వర్క్ ఉంది, చమ్కీ వర్క్ ఉంది. చూసారు కదా, అంతా కూడా ఫినిషింగ్ వర్కే. చూసారు ఈ ఫ్లవరు ఇదంతా మళ్ళీ పానీ వర్క్ వస్తుంది. ఈ పానీ వర్క్ చేయడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. చూసారు కదా, ఇదంతా పందిరి అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి సంబంధించిన బ్రైడల్ కదా, అంటే మెయిన్ పెళ్లి చీర కాబట్టి కస్టమర్ మనకి హెవీగా చేయమని అడిగారండి. సో అంటే డిజైన్ అయితే మాత్రం నేనే సెలెక్ట్ చేశాను. ఈ శారీకి ఇంక ఎలా చేద్దాము అని చెప్పి. ఫ్రంట్ వచ్చేసరికి బ్యాక్ అయితే బోట్ నెక్ పెట్టాను కదా, ఫ్రంట్ అయితే మాత్రం నార్మల్ నెక్ అండి. ప్రిన్స్ కట్టే ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసరికి. ఇక్కడ ఏంటి అంటే కప్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయరండి. మా ఏరియాలో ఏంటి అంటే ప్యాడ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయరండి. నేను అడుగుతాను పెట్టుకుంటారా అని చెప్పి, బాబాయ్ వద్దు వద్దు అంటారనమాట. సో అందుకని నేను కప్స్ అయితే పెట్టను, అయినా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ చూసారా ఈ నెక్ అండి, ఇప్పుడు మన ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న నెక్ కదా, ఆ నెక్ తోటి నేను వర్క్ అయితే చేయించాను అనమాట. ఇదంతా లోడింగ్ అంతా కూడా బీడ్స్ తోటి వస్తుంది. చూసారు కదా, వర్క్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. ఇది కంప్లీట్గా బ్రైడల్ వర్క్ అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి, 9849964645కి ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా